ఎవడో నాకు నష్టం చేస్తే దేవుని కాళ్ళు పట్టుకొని మొర పెట్టుకుంటా. దేవుడే నా గూడు రేపితే ఎక్కడికి వెళ్ళాలి అన్నంత గుండె పగిలిపోయే పరిస్థితి నీకు రావాలి. రాకపోతే నువ్వెప్పటికీ స్వతంత్రంగా ఎగరడం నేర్చుకోలేవు. అలా చేయటానికి దేవుడు నీకు కొన్ని పాఠాలు నేర్పడానికి నీ గూడు రేపుతాడు. పడిపోయి చచ్చిపోతానేమో అనిపిస్తుంది, కానీ నేను పడనివ్వడు, చావనివ్వడు. ఎగరడం నేర్పడానికి ఇదంతా డ్రామా. స్వతంత్రంగా నీవు పోరాడి గెలవడం నేర్పడానికి ఇదంతా డ్రామా. గూడు రేపినప్పుడు కూడా దేవుని నమ్మగలిగిన వాడు ధన్యుడు. గూడు రేపినప్పుడు కూడా దేవుని స్తుతించగలిగిన వాడు ధన్యుడు. గూడు రేపినప్పుడు కూడా సువార్త ప్రకటించడం కొనసాగించగలిగిన వాడు ధన్యుడు. గూడు రేపినప్పుడు కూడా పాపంతో రాజీ పడని వాడు ధన్యుడు. గూడు రేపినప్పుడు కూడా దేవుని కొరకు ప్రతిష్ఠితుడిగా బ్రతికే వ్యక్తి ధన్యుడు.